మా ఎక్స్ పేరే చిట్టి కట్టి చెట్టు కట్టి మళ్ళీ పెడతా చూడన్నా. మా ఎక్స్ పేరే చిట్టి చెట్టు కట్టి కానీ పోయింది వేరే కాడికి నా సుల్లి కొట్టి ఇప్పటికేనేముంది నేను అతను దెంగించుకొని వచ్చేటప్పుడు సుల్లి అని చెప్పేసి వస్తుంది. ఈరోజు నాకు డ్యూటీ నీ కాయల చెట్టు కట్టు ఇయ్య లోపల రా పిల్ల పుంక. ఎందుక తమ్ముడు ఆ రీల్లో ఉన్నామన్ని ఇంకోటి పెట్టు. స్కూల్ అయితే ఇంక భలే చెప్తున్నా. భలే ఉన్నారు రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. రే భయంకరాడే మీరు షోకాశం జేబులలో చాకులు పెట్టుకొని తిరుగుతారేమో. అదే మేము గల్లలే వచ్చేస్తాం నా భయంకలోడే. ఆహా నీ కత్రపాప కట్టరా పాప ఇన్నేసుకో. గల్లలే వచ్చేస్తాం నా భయంకలోడే. ఒట్టగా కూసేస్తాం కత్తి పెట్టెట్టి. హేరా ఎలాంటి వాళ్ళు నువ్వు ఫాలో అయ్యేది అంటే మోటివేషన్ కోసం. అలాగే కొన్నిసార్లు డబ్బులలో సంపాదించాలి కూడా చెప్తూ ఉంటారు. ఇదిగో ఇలా. హలో గైస్ మెంబర్కి నేను మళ్ళా క్రౌన్ లెవెల్ అయితే పట్టుకొని వచ్చేసిన. నా బయోలో లింక్ ఉంటది. ఆ బయోలో ఉన్న లింక్ తీసి కొత్తలో అన్నా ఇలా నా బయోలో లింక్ ఉంది నా వాటంతా జాయిన్ డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న వాళ్ళు నమ్మక తమ్ముడు. ఆ గేమ్ క్రియేట్ చేసిన దాన్ని ప్రపోజ్ చేసిన మన డబ్బులు దిగి మనల్ని కుడిపిస్తారు. అదే మ్యాజిక్. నా ముంగట్కి వచ్చి మాట్లాడే గుద్దలేం లేని గాండు గాని నేను. నీ ముందుకు వచ్చి మాట్లాడాలని నువ్వు దొరకాలి కదన్నా. దొరికితే చెక్కేస్తారులే. పోయి ఇన్స్టాలో కామెంట్లు పడతాయింద్రా ఫాల్తు మాటలు. ముందు నీ రీల్ కింద కామెంట్స్ ఆన్ చేయి. మించి మోసం చేసే లంచడుకులకు అందరికి నమస్తే. అమ్మలని తెంగేస్తా నా తానికి వస్తాయి. ఈసారి డైరెక్ట్ అమ్మాలి. ఇది కనుక మీ అమ్మే చూసింది అనుకో నువ్వేం చూసుకున్నా ఆ మాట అన్నావా దాన్ని. సారీ తమ్ముడు పిల్లల్ని ఏమనుకోవద్దు అంటారు కానీ ఇలా స్కూల్ ఎక్కదింగి ఇలాంటి లపడాలు రీల్ చేసే పిల్లలు ఎంత మింగినే తప్పులేదు. అమ్మలని తెంగేస్తా నా తానికి వస్తాయి. గుడ్డ లోడ తీసి కొడతా. ఎక్కడికి రా తమ్ముడు ఇంకా పిల్లలకు మోటివేషన్ పెట్టి చూద్దాం. స్కూల్కి టైం అవుతుందన్న మరి ఇంక నేను వెళ్తా. సరే సరే పోయి బాగా చదువుకోపో. ఇన్ని రోజులు పెద్ద పెద్ద మాటలు అన్నారు భయంకరోడే. డాడీస్ బ్యాక్ ఏమంటున్నా. డాడీస్ బ్యాక్ సాలే కొడుకా దుష్మని దమ్మున చూసుకో దెబ్బ కొడితే యక్షని గుర్తు చేస్తాం నీ అబ్బని. రే చింటూ మీ నాన్నరా ఎరా రోజు ట్యూషన్కి వెళ్తానా అని చెప్పి ఎరక బొక్కలోకి వచ్చి డాడీ ఈజ్ బ్యాక్ అంటావా. ఎక్కడేం చేస్తున్నావురా. పిల్ల ఒక మోటివేషన్ చూస్తున్నా. పిల్ల ఒక అది ఎర్రి ఒక మోటివేషన్ తీసుకొచ్చా కిందకి. ఆల్రెడీ పార్ట్ చేసాం కదరా. నువ్వు పార్ట్ చేసి 4 నెలలు అవుతుంది. ఈ మధ్య చాలా ఎర్రి ఒక మోటివేషన్ వచ్చలే కానీ నువ్వు రా. ఏంటో ఎర్రి ఒక మోటివేషన్. ఏమే పాప నువ్వు వదిలేసినంత మాత్రాన నేను బాధపడతా అనుకుంటున్నావా? సముద్రంలో ఒక చేప తక్కువైనంత మాత్రాన సముద్రమే ఎండిపోదు. నువ్వు కాకపోతే నీ అమ్మ కాకపోతే నీ అమ్మమ్మ. హాగరే ముసలోళ్ళు కూడా వదలవరా. ఈ అబ్బా చెప్పింది ఒక హెర్రు కూడా లేదు. దానికి మళ్ళీ అయ్యిరా నా లవ్వడం స్లో మోషన్ లో డాన్స్ ఒకటి. అక్కడికెలా వెళ్ళేవరా. అక్కడికి వచ్చే నా ఫీల్ రావట్లేదు. ఇక్కడికి వచ్చే తంతే మజా వచ్చింది. ఏమే పాప నువ్వు అందంగా ఉన్నావు అని యాటిట్యూడ్ చూపిస్తున్నావా? నీ అందం నా ఆత్మికలు తిప్పేస్తానే లంజలానా. ఇక నువ్వు ప్రతిసారి పెట్రోల్ బంక్ లో ఎలాంటి హెరుకు రిలీజ్ చేస్తావు అనుకో స్కూటీలో కొట్టాల్సిన పెట్రోల్ ని కొత్తలో కొడతారు. నీ పిల్ల స్నాప్చాట్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసుకున్నంత మాత్రాన సంసారి అని నువ్వు అనుకుంటున్నావు. మరి వాట్సాప్ గురించి దాదా వచ్చి కామెంట్ పెట్టు. మీసాలు రానివాడు కూడా నీతులు చెప్తున్నాడు అని. మీసాల వరకు ఎందుకులే ఆతులు రాలేని కూడా నీతులు చెప్తున్నాడు. ఏమైంది బాయ్ పిల్ల వచ్చేసిందని బాధ పడుతున్నావా? 500 పెడితే వేరే పిల్ల రాదా? దాన్ని దెంగితే నీ బాధ పోదా? నువ్వు వెళ్ళరా 500 400కి ఏదో ఒక వచ్చాక దోలు తీరిపోద్ది. అప్పటికన్నా ఇలాంటి ఎర్రి ఒక మోటివేషన్ చేయడు. ట్రూ లవ్ లాయల్టీ మొడ్డ ఇలాంటి ఏం లేవు. దొరికినట్టు దొరికిందంతా తిరిగేస్తా. ఈ లవ్ అనే దరిద్రమైన కాన్సెప్ట్ కి దూరంగానే ఉంటా. ఆ దొరికిందంతా దొరికినట్టుగా తిరిగేసి చివరికి నాకు పోండి పోండి. మీ పూకులలో అంత తీటుంటే పోయి అడ్డ మీద నించునేది ఉండే. లవ్ పేరు చెప్పి మా మొగలను ఎందుకు మొట్ట కొడుతురే లంజల్లారా. ఇలా అమ్మాయిలు తింటే లవడాలో మాట్లాడుతూ వదిలికి ఏం చేస్తారా? ఏముందిలే ఇంకా మీరిద్దరు మూలకెళ్ళి. నీ దగ్గర తెలివి చాలానే ఉంది. దాని దగ్గర కేవలం ఇది మాత్రమే ఉంది. నీ తెలివితే ఏం బేగలేవు. అది కేవలం ఇది చూపించి నిన్ను మొడ్డ గొడపగలదు. ఏరా మిస్టర్ రోయగా మిస్టర్ రోయో ఏదో కొయ్యో. ఎప్పుడు చూసిన అమ్మాయిలు ఆబ్జెక్టివ్ చేసి మాట్లాడిన తప్ప ఇంకేం తెలియతారా నీకు? పాపం ఏం చెప్పాలనుకుంటున్నాడంటే చూడండి అబ్బాయిలు నేను అదే చూసి అమ్మాయిలు లవ్ చేసేప్పుడు గుడిసిపోయాను చెప్పలేక అందరు అబ్బాయిలు దానికోసం లవ్ చేస్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇలా రీల్ చేసి అందరికి నీతులు చెప్తూ ఉంటాడు సొల్లుగా. దానికి మళ్ళీ కొంతమంది కామెంట్స్ సపోర్ట్. నీ లవర్ అందంగా ఉంటుందా? నిజం ఒప్పుకోరా. అబ్బాయిలు మామూలు అమ్మాయిలా వదలరు. అలాంటిది అందంగా ఉందా? ఆ అందమైన అమ్మాయి నీ ఒక్కడికే పడిందా లేకపోతే నీకు మాత్రమే పడిందనే భ్రమలో బతికేస్తున్నావా? భ్రమలో బతికడం ఏంటో అంటే ఏంటి రీల్ చూసి అవసరం మధ్య చిచ్చు పెడతావునా? అదే కాకుండా అందమైన అమ్మాయిలు మా అమ్మాయిలు డిఫరెన్షియేట్ చేసి మరి చెప్తున్నావు అంటే నీ ఉద్దేశంలో అందమైన అమ్మాయి అందరూ ట్రై చేస్తే అందరికీ పడిపోతారని. నేను చూసి ఫాలో అయ్యే నిబ్బగాలు కూడా అదే మైండ్ సెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను.
ఏది మళ్ళీ చూపించు ఒకసారి. ఈ వీడియో నా ఎక్స్ చూస్తుందో చూడదో నాకు తెలియదు కానీ తన కోసం అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నీ ఎక్స్ వరకు ఎందుకు లేదు తమ్ముడు, నేనే చూడండి తీసారా. తను బిజీగా ఉందేమో అందుకే రిప్లై ఇవ్వట్లేదేమో అనుకుంటే అది నీ ఎర్రిపుక్తాను. అది వేరే వాడితో బిజీగా ఉండి నీకు రిప్లై ఇవ్వట్లేదు అంతే. ఏం మాట్లాడమేంటి ఆడాలో చెప్తుంటే నేనేం చెప్పండి. ఇప్పుడు నీకు ఒక సినారీ చూపిస్తాడు చూడు. తను బిజీగా ఉందేమో అందుకే రిప్లై ఇవ్వట్లేదేమో అనుకుంటే అది నీ ఎర్రిపుక్తాను. అది వేరే వాడితో బిజీగా ఉండి నీకు రిప్లై ఇవ్వట్లేదు అంతే. నిజమే 400 సెకండ్స్ నుంచి రిప్లై లేదు, కాల్ లేదేంటి? చెప్పు బేబీ. 400 సెకండ్స్ నుంచి నా మెసేజ్ కాల్ లేదు, రిప్లై లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడే అలా. వాడి పేరెంట్ ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? అది కాదు బేబీ. అంటే నన్ను మోసం చేసి వదలద్దు అనుకుంటున్నావా? నీ ఇప్పుడే అలా స్నానం చేసి వచ్చా. అవునా సరే బేబీ. ఆ సూర్య బేబీ రీల్ చూసావా? నీకలా తెలుసు బేబీ. ఆడ ఎరుకు మీలంటే ఎరుకులు ఆడు చెప్పే ఒక్కడ మోటివేషన్ విని మోటివేట్ అయ్యి గొర్రెలు ఇన్స్పైర్ పడి ఒకటి. అదేం లేదు బేబీ. అసలు మీ అమ్మ ఆ సూర్య బేబీ గల వచ్చాకపోతే ఎలా ఉంటది? స్క్రోలింగ్ లో అమ్మాయి రీల్ వస్తేనే స్కిప్ చేసి దెంగుతా. అలాంటిది నా లైఫ్ లోకి అమ్మాయిని రాణిస్తానా? అంటే పెగ్గేయడానికి ఫ్రెండ్ ఉన్నాడు గానీ నైట్ వేయడానికే గర్ల్ ఫ్రెండ్ లేదు. చూసావు డబల్ యాక్షన్. అమ్మాయిలు వద్దు సింగిల్ గా ఉంటా నేనే తోపులు అవడా అంటాడు కానీ వేసుకోవడానికి నైట్ వేయడానికే గర్ల్ ఫ్రెండ్ లేదు. హేవోదలు ఇంకా ఆ మూలకెళ్ళి విద్యుత్ బొక్కల్లో పెట్టు. అక్కడ ఇది మరుగయ్య. ఏం పెట్టారు అడిగి అలా వస్తున్నాడు. ఫీలింగ్ లా ఇంకోసారి చేయబుద్ధి అవుతుంది. చేతులే కానీ నిజం చెప్పరా, మెకానిక్ షాప్ లో సైలెన్సర్ దొబ్బేసి ఆడు కొత్తలో పెట్టుకోవడం అందుకే అరుపులు. ఇద్దరిని ముగ్గురిని బ్లాక్ చేయగానే నువ్వు పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావు. హలో మేడం, సుగం ఫ్యామిలీనే నా మడ్డ మీద పెట్టిన. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు. జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్. పోరా పోత లంచా కూడా. 3 ఇంచుల పూకుకే నీకే అంత ఉంటే 6 ఇంచుల సుల్లి నాకెంత ఉండాలనే లంజానా. 6 ఇంచుల పెద్దదే ఒక పంచి అది తిప్పి అది రొటీన్. ఇంకో పంచి 6 ఇంచులు కదా ముక్కులో తోసుకో. ఈ వర్షం సాక్షి చెప్తున్నా లంజానా. నువ్వు కనుక మళ్ళా నా లైఫ్ లోకి వస్తావు అనుకో, నిన్ను దింగి 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 నీ పూకు చింతపండు వేసి అంటున్నా. కొడక ఇంకొకసారి ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి పిచ్చి మాట్లాడు. నీ వాటిలో పగలు దెంగి 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 పచ్చడి చేసి నీతోనే తినిపిస్తా. నీ గర్ల్ ఫ్రెండ్ నే వైఫ్ అనుకొని మురిసిపోతున్నావా? తమ్ముడు చిన్న ఉన్నప్పుడు నేను కూడా హ్యాపీ ఫిజ్ ని చూసి బీర్ అనుకునేవాడిని. ఈ హ్యాపీ ఫిజ్ ఏంట్రా బీర్ లా ఉంది? ఈ హ్యాపీ ఫిజ్ అనుకుని వచ్చి తాగేస్తున్నాడు. తీసండ్రా. నీ ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయి కోసం నువ్వు వర్జిన్ గా ఉండాలి అనుకోవడం నీ ఎర్రిపోతాను. నువ్వు ఎరుపులేగానే కొత్తమయ్యో. అది ఆల్రెడీ ఎవరితోనో ఉద్యమాలు చేస్తూ ఉంటది. వీడు మళ్ళీ వచ్చాడు. తీసారా బాబు ఆడ మాట్లాడు ఓవరాక్షన్ మొగ్గుల ఎక్స్ప్రెషన్లు. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. పర్ఫ్యూమ్ బాటిల్ ని పగలగొట్టడం వల్ల ఒక గొప్ప స్మెల్ మరియు గొప్ప మజా వస్తుంది, కానీ అదే లాస్ట్ టైం. నాకు అర్థం కాలేదు. వర్జినిటీ కోసం చెప్తున్నాడు. సిగ్మా 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 నా లవట. ఎప్పుడు చూడు అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అబ్బాయిలు ఎలాంటి వాళ్ళు లవ్వు లవడ తప్ప ఇంకే టాపిక్స్ ఉండవరా? మీ నోట్లో మైక్ పెట్టుకుని బేస్ రోజులో పెద్ద డైలాగులు చెప్పేసి లాస్ట్ లో ఒక ముగ్గుల ఎక్స్ప్రెషన్ పెట్టి బీజిఎం లో వేసుకుంటే అది చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఎర్ర గురించి చేద్దాం అనుకుంటున్నారా? ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? దానికి తోడు మీరు ఏం చెప్పినా నువ్వు సూపర్ అన్న తోపన్న తురుమన్న అనుకుంటూ కామెంట్ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే నిబ్బాగాళ్ళు. మిస్టర్ అయ్య గాడేమో అమ్మాయిలు ఆబ్జెక్టిఫై చేసి లవడలు జోకులు వేస్తాడు. ఆ సూర్య బేబీ ఏమో అమ్మాయిలు చూడండి దేగనని చెప్పి నైట్ ఆ విద్యుత్ బొక్కల్లో పెడతాడు. ఇంకీడేమో తను సీతాకోక చిలక లాంటిది మావా. కనిపించిన ప్రతి పువ్వుని జుర్రేస్తుంది. అండ్ నేను ఇక్కడ సీతాకోక చిలక గురించి మాట్లాడలేదు. సీతకు ఒక చిలకల గురించి మాట్లాడలేదు, రోడ్డుకున్న గుంతల గురించి మాట్లాడలేదు, చెట్టుకున్న స్మెల్ గురించి మాట్లాడలేదు. అంటే ఇండైరెక్ట్ గా అమ్మాయిలు ఆబ్జెక్టిఫై చేసి చివరిలో ట్రోల్ ఏమో చేసుకుంటూ పెద్ద మోటివేటర్ గా ఫీల్ అయిపోతుంటాడు. ఎలాంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేసుకుని ఎలివేషన్ ఇచ్చుకోవడం కోసం ఏమైనా అవుతారు. కొంతమంది పిల్లలు వీళ్ళు చెప్పే సొల్లు ఒక డైలాగులు విని మోటివేట్ అయిపోతారు. మా అన్నయ్య తోపు మా అన్నయ్య కరెక్ట్ అనుకుంటే ఇన్స్పైర్ అయిపోతారు. ఇంకా అలాంటి వాళ్ళకి ఏం చెప్పినా వినరు. శంకనాకి పోండి పోండి. నాకు ఇది బాగా అర్థమైంది. ఎమోషన్స్ చెప్పుకొని ఎర్రిపూ కావడం కంటే గుద్ద మూసుకొని సైలెంట్ గా ఉండడం బెటర్. ఇది కరెక్ట్ గా చెప్పు. ఆ ఇరవై ఒక మోటివేషన్ ఆపేసి గుద్ద మూసుకొని సైలెంట్ గా ఉండడం బెటర్. నేను మీకు చెప్పేంత వాణి కాదు గాని ఒక మాట చెప్తా విను మామ. చెప్పేంత వాడిని కాదని నువ్వే అన్నకి మేమెందుకు వింటాం? తీసా వీళ్ళు ఎర్ర ఒక మోటివేషన్ లో
పరే బేటా నువ్వు నన్ను మెంటల్ అంటున్నావు నాతో గొప్ప అన్నావు అనుకో నువ్వేం మెంటల్ అవుతావురా లంజోడకా నడు కదా అన్నది నేను కదరా మెట్ల మొట్ట